హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చాను. మన ఇండియాలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మంచి గవర్నమెంట్ జాబు, శాలరీ కూడా బాగా ఉంటుంది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 541 పీఓ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. దీనికి శాలరీ వచ్చేసరికి బేసిక్ పేనే 48,488 రూపాయలతోటి ప్రారంభమవుతుంది. అలాగే దీనికి 4 ముందస్తు ఇంక్రిమెంట్లు కలుస్తాయంట. దీనికి తోడు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, ఎన్పిఎస్, మెడికల్ ఫెసిలిటీ, ఇతర అలవెన్సులు, భత్యాలు, సదుపాయాలు లభిస్తాయి. వీళ్ళకి వార్షిక వేతనం వచ్చేసరికి దాదాపుగా 20.43 లక్షలు ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జాము, దాంట్లో క్వాలిఫై అయితే మెయిన్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ 3 ఉంటాయి. ఇంక నోటిఫికేషన్ గురించి క్లుప్తంగా వచ్చేసరికి పోస్టుల సంఖ్య 541, విద్యార్హత ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. వయసు వచ్చేసరికి 1/4/2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. జనరల్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు 750 రూపాయలు. ఈ 750 రూపాయలు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి జూలై 14 వరకు ఉంది. ప్రిలిమ్స్ పరీక్ష జూలై ఆగస్టులో నిర్వహిస్తారు. మెయిన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 2025, మూడో దశ అక్టోబర్ నవంబర్లో 2025లో ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ. అలాగే పేపర్లోనే టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇచ్చారు. ముందుగా సబ్జెక్టులు, వాటి సిలబస్పై అవగాహన తెచ్చుకోవాలి. తర్వాత ఏ సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించుకోవాలనేది కూడా చూసుకోవాలి. అలాగే ప్రీవియస్ పేపర్స్ను కూడా చూసుకుని చదువుకుంటూ ఉండాలి. ఇంక ఈ పేపర్లో ప్రిపరేషన్లో జరిగే పొరపాట్ల గురించి ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వకూడదు అది కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, పూర్తి సిలబస్ చదవకపోవడం. చాలామందికి సిలబస్ తెలీదు పూర్తిగా, తమకు తెలిసిన వరకే చదువుతారు. కానీ అలా కాదు, పరీక్షలో అన్ని టాపిక్స్ చదవాలి. నెక్స్ట్, ప్లాన్ లేకుండా చదవడం. చాలామంది ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవుతారు, కానీ ప్లానింగ్ అనేది ఉండదు. సరైన సన్నద్ధత, స్టడీ ప్లాన్ లేకుండా ఏది పడితే అది చదవడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు టైం టేబుల్ వేసుకొని. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లపై నిర్లక్ష్యంగా ఉంటారు. చాలామంది అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తాయని యాప్టిట్యూడ్, రీజనింగ్ల మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్లపై కూడా ముందు నుంచి అంతే శ్రద్ధ పెట్టి చదవాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి రివిజన్ లేకపోవడం. చదివిన విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా రివిజన్ చేసుకోవాలి, లేకపోతే ఎంత చదివినా ప్రయోజనం అనేది ఉండదు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మార్క్ టెస్ట్లపై అశ్రద్ధ. మనం ఎంత చదువుకున్నా సరే ఇన్ టైంలో ఎగ్జామ్ రాయకపోతే మనకి రిజల్ట్ ఉండదు. కాబట్టి మార్క్ టెస్ట్లోని కంపల్సరీగా రాసుకోవాలి. వీటి వలన సమయపాలన అనేది తెలుస్తుంది. మార్క్ టెస్టులు రాయకపోతే సమయపాలన కష్టమవుతుంది. ఈ నమూనా టెస్టుల నుంచి అభ్యర్థులకు తమ బలాలు, బలహీనతలు తెలుస్తాయి. అంటే ఏ టాపిక్లో మనం ఎక్కువగా గెయిన్ చేయగలుగుతున్నాం, ఏ టాపిక్లో మనకి రావట్లేదు, ఇంకా దాన్ని బట్టి మన బలహీనతపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది. ఎవరైతే జాబ్ నోటిఫికేషన్ గురించి చూస్తున్నారో, అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారో, వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.